అంటారు. లోపల బ్రహ్మముతో నిరంతరము అనుసంధానమును పొంది రమించిపోతున్నటువంటి యోగి పురుషుడు చెయ్యెత్తిలా అంటే అది ముద్రైపోతోంది. ఆయన తింటే అగ్నికార్యం అయిపోతోంది, పడుకుంటే సమాధి అయిపోతుంది. నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిర యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అంటారు శంకర భగవత్పాదులు. లోపల ఈశ్వరుణ్ణి పెట్టుకుని వివేకానందుడు అంటాడు, పూజా మందిరంలో చచ్చిపోవాలని ఎందుకు కోరుకుంటావు? పూజా మందిరంలో చచ్చిపోవాలని కోరుకోకు. ఇక్కడ ఈశ్వరుణ్ణి పెట్టుకుని అంతటా ఈశ్వరుణ్ణి చూస్తూ ఈశ్వరుడు ఎందు పడిపో. అది నీకు మోక్షస్థితి. అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి లక్షణము రావాలి. అప్పుడు ఏది చేస్తున్నా పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురారిసుకుడే. ఎంత గొప్ప